మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్. దీని గురించి మనం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు గతంలో ఏం చేసేవారు, సో ఆ సంస్కృతి ఏ రకంగా వచ్చింది, ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. అంతకంటే ముందు మళ్ళీ ఒక రిక్వెస్ట్, కిరణ్ టీవీ న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ నచ్చితే 10 మందికి పంపించండి, 10 మందిని షేర్ చేయమని అడగండి. అలాగే మీ విలువైన కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ నొక్కి నాకు మీ సహకారాన్ని అందించండి. నేను జాయిన్ బటన్ నొక్కి మీ సహకారాన్ని అందించండి అని అడిగిన తర్వాత, అంతకుముందు కేవలం 16 మంది మాత్రమే ఉండేవారు సభ్యులుగా. ఇప్పుడు విలువైన సభ్యుల సంఖ్య 89కి చేరింది. మీరు కూడా కిరణ్ టీవీ న్యూస్ లాయల్ మెంబర్గా మీరు కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్, ఈ డైలాగు అనిల్ రావిపూడి గారు చెప్పారు. చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారికి దాదాపుగా ₹1.5 విలువైన ఆల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారును బహుమతిగా అందించారు. చిరంజీవి గారి రేంజ్ ఏంటి అంటే ఇలాగ రేంజ్ రోవర్ కారు అలాగా గిఫ్ట్ ఇవ్వగలిగినంత అనమాట. ఆయన అభిమానం అంటే ఆయనకు డబ్బు ఉందని నేను చెప్పట్లా, డబ్బు ఉంది కాబట్టి ఇస్తున్నాడని కాదు. ఆయన హృదయం, ఆయన మంచి హృదయం కలిగిన వ్యక్తి అంత విలువైన బహుమతులు కూడా ఇవ్వగలుగుతాడు అనేసి చెప్తున్నాను అనమాట. ఎందుకు అంత విలువైన బహుమతి ఇచ్చాడు అంటే, చిరంజీవి గారి స్టామినా వాస్తవానికి 500 కోట్ల రూపాయలు. అంటే ఒక రీజనల్ ఫిల్మ్గా చెప్తున్నాను నేను ఒక పాన్ ఇండియా రేంజ్ హీరోగా చెప్పట్లేదు. చిరంజీవి గారు ఒక రీజనల్ ఫిల్మ్ హీరోగానే ఆయన స్థాయి 500 కోట్ల రూపాయలు ఈరోజు. అంటే ఎందుకు చెప్తున్నాం ఇలాగా, గతంలో బిగ్గర్ దెన్ బచ్చన్ అని చిరంజీవి గారిని వీక్ మ్యాగజైన్ కొనియాడింది. అంటే ఆ రోజు ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న భారతీయ హీరో చిరంజీవి గారు మాత్రమే. అమితాబ్ బచ్చన్ గారికి కూడా లేదు. అమితాబ్ బచ్చన్ గారు వాస్తవానికి పాన్ ఇండియా హీరో. అమితాబ్ బచ్చన్ గారు షోలే లాంటి సినిమాలు మన తెలుగులో కూడా ఆడాయి కదా. ఆ రోజు డబ్బింగ్స్ లేకపోయినా పాన్ ఇండియా రేంజ్లోని సినిమాలు, హిందీ భాష అంటే ఆటోమేటిక్గా మీకు స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో అంత స్పాన్ ఉన్న హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ మనకు తెలుసు. అంత స్పాన్ ఉన్నప్పటికి కూడా అమితాబ్ బచ్చన్ కూడా ₹1 కోటి తీసుకోకముందే చిరంజీవి గారు ₹1 కోటి పారితోషికం తీసుకునే హీరోగా ఎదిగారు. అంటే ఆయన స్థాయి, ఆయన స్టామినా ఏంటో మనకు అందరికీ తెలుసు. అంతకుముందు కొంతమంది నిరంజన్ రెడ్డి గారు అని ఒక నిర్మాత చెప్పారు, ఒక సినిమా ఫంక్షన్లో, చిరంజీవి గారి ఫంక్షన్లోనే ఆయన చెప్పారు, సార్ మొదటి ₹1 కోటి కలెక్షన్ చేసిన సినిమా మీదే, 2 కోట్లు చేసిన సినిమా మీదే, 3 కోట్లు చేసిన సినిమా మీదే, 4 కోట్లు, 5 కోట్లు, ఇట్లా ప్రతి మైల్ రాయి మీదే సార్. మా తెలంగాణలో మిమ్మల్ని చూసి 1 థియేటర్ 2 అయినాయి, 2 4 అయినాయి, 4 8 థియేటర్లు అయినాయి సార్. సో ఇక్కడ సినిమాని నైజాంలో వృద్ధి చేసినది కూడా చిరంజీవి గారే అంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమాల కోసం థియేటర్లు కట్టబడ్డాయి. సో అట్లాంటి స్థాయి స్టామినా చిరంజీవి గారిది. మరి చిరంజీవి గారిది అంత స్టామినా ఉండి కూడా ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు కొన్ని నిరాశపరిచాయి. సో నిర్మాతకి నష్టం తేకపోయినా 1-2 సినిమాలు నిర్మాతకి నష్టం తెచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాలు చిరంజీవి గారి నిర్మాతలు ఎవరికి కూడా, డిస్ట్రిబ్యూటర్లకు కానీ నిర్మాతలకు కానీ నష్టాలు తేలేదు. కానీ అట్ ద సేమ్ టైం అనుకున్న స్థాయిలో చిరంజీవి గారి స్టామినాకి తగ్గ సినిమా పడలేదు. వాస్తవం చెప్తే చిరంజీవి గారి స్టామినాకి తగ్గ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా కాదు. ఇది కూడా ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసి వచ్చిన సినిమా. ఇది అలవోకగా బహుశా నాకు తెలిసి ఇప్పటికి 360 కోట్ల మైల్ రాయి దాటింది. 400 కోట్లకు వెళ్ళే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ 400 కోట్లు కొడుతోంది. ఇది చిరంజీవి గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కానీ ఇది హైయెస్ట్ అంటే కాదు. చిరంజీవి గారి స్టామినాను కరెక్ట్గా వాడుకుంటే 500 కోట్ల సినిమా రీజనల్ లెవెల్లోనే కొట్టగలిగిన స్టామినా స్థాయి చిరంజీవి గారిది. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఈ అంశం మీద. ఎందుకంటే బహుశా నేను అనుకోవటం, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు చిరంజీవి గారితో ఇంకొక సినిమా తీస్తే ఆయన స్టైల్లో, ఆయన థింకింగ్లో, సందీప్ రెడ్డి వంగకి చిరంజీవి గారి అంటే ఒక పిచ్చి మానియా. చిరంజీవి గారి ఫోటో ఉంటుంది ఆయన ఇంట్లో. అలాంటి చిరంజీవి గారిని ఫెరోషియస్గా చూపిస్తూ ఆయన స్టైల్లో కనుక తీస్తే బహుశా 500 కోట్లు కొట్టినా కొట్టుతుంది. ఇందులో అలవోకగా తీసిన సినిమానే 400 కోట్లు కొట్టింది. సో దర్శకులు అర్థం చేసుకోవాల్సింది, ఆయన స్థాయికి, ఆయన సామర్థ్యానికి, ఆయన స్టామినాకి తగ్గ రోల్స్, సినిమాలు, కథలు రాయాలి, తీయాలి. ఇదొక్కటే ఆయనలో ఉంది. ఎలా ఉపయోగించుకుంటామనేది మనం. సో 500 కోట్ల సినిమా తీయగలగాలి. నేనైతే ఇది కూడా అప్ టు ద మార్క్ అని నేను చెప్పను ఆయన స్థాయికి, అఫ్ కోర్స్. కానీ ఇది చిరంజీవి గారి కెరీర్లో బిగ్గెస్ట్
హిట్ ఎట్లా తీసుకురావాలనేది ఒక మచ్చుక ఉదాహరణగా అనిల్ రావిపూడి గారు చేసి చూపించారు. అందుకోసం అనిల్ రావిపూడి గారు ఆ నర్వ్ పట్టారు, నాడి తీసుకున్నారు. అందుకోసం అనిల్ రావిపూడి గారి యొక్క వైజ్ స్మార్ట్ మూమెంట్కి, స్మార్ట్ మూవ్స్ ఆయన చాలా స్మార్ట్గా వర్క్ చేశారు. చిరంజీవి గారితో చాలా స్మార్ట్గా వర్క్ చేయించుకున్నారు, సింపుల్గా వర్క్ చేయించుకుని 28 రోజుల్లో కథ రాసుకున్నారు, అన్ని చేసుకున్నారు. అంటే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయగలిగారు. ఒక మెగా హీరోని హ్యాండిల్ చేయడంలో చాలా ఆయన సూపర్ హిట్ కొట్టారు. కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఒక కారును బహుమతిగా చిరంజీవి గారు అందించడం జరిగింది. ఇది ఖచ్చితంగా అనిల్ రావిపూడి అది కారు అందుకున్న తర్వాత ఆయన చెప్పిన డైలాగు మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాదన్ అని. ఇది కేవలం చిరంజీవి గారే కాదండి. చిరంజీవి గారు ఇవాళ చేసిన పని మాత్రమే కాదు, గతంలో అనేక సందర్భాల్లో చిరంజీవి గారు తన దర్శకులకు, తన నిర్మాతలకు, తన టెక్నీషియన్స్కు ఆయన అనేక సందర్భాల్లో విలువైన బహుమతులు ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్కి ఒక విలువైన వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే వినాయక్ గారికి ఒక విలువైన బహుమతి ఇచ్చారు ఖైదీ నంబర్ 150 తర్వాత. అలాగే గతంలో మన దర్శకులు రాఘవేంద్రరావు గారికి కావచ్చు, కోదండరామరెడ్డి గారికి కావచ్చు, ఇలా అనేక మంది దర్శకులతో ఆయనకున్న సాన్నిహిత్యం, బాండింగ్ వేరే లెవెల్. సో వాళ్ళందరికి కూడా ఎప్పుడు కూడా సినిమా హిట్ అయిన తర్వాత అందులో ఉన్న వాళ్ళని గౌరవించడం చిరంజీవి గారికి ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇవాళ ఇది చేశారు. గతంలో చిరంజీవి గారు ఇదొక్కటే కాదు నేను అంటుంది, చిరంజీవి గారి హాస్పిటాలిటీ, చిరంజీవి గారు ఇతరుల పట్ల మసలే తీరు ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆ రోజుల్లో మద్రాసులో ఆయన కనీసం ఒక నెల 2 నెలలకు ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసేవారు. ఆయన సినిమా హిట్ అయిన సందర్భాన్ని కావచ్చు, పుట్టినరోజుని కావచ్చు, ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని అందరినీ ఒక చోట కలిపి ఒక సహృద్భావ వాతావరణంలో సరదాగా ఎంజాయ్ చేసే ఒక అద్భుతమైన క్షణాన్ని ఆయన క్రియేట్ చేసేవారు. సో ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మంచిగా అద్భుతంగా ఆయనకు భోజనం పెట్టి, వాళ్ళకి శాలు కప్పి, వాళ్ళకి బట్టలు పెట్టి, వాళ్ళకి బహుమతులు ఇచ్చి అలాగ పంపించి, ఇండస్ట్రీలో ఈ రకమైన హాస్పిటాలిటీ బహుశా చిరంజీవి గారి దగ్గర మాత్రమే మనం చూడొచ్చు అంటే అతిశయోక్తి కాదు. అలాగే చిరంజీవి గారి నుంచి అది అలా నెక్స్ట్ తరానికి వచ్చేసింది. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి తర్వాత రామ్ చరణ్ గారికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్ననే చూసాం మనం, ఓజీ సినిమాకు కార్ని గిఫ్ట్గా ఇచ్చారు సుజిత్కి. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూడాలో, ఎట్లా చూపించాలో, 300 కోట్లు ఎట్లా కొట్టాలో అలవోగ్గా చేసి చూపించారు. సింపుల్గా తీశారు సినిమాని, కానీ ఆయన స్టామినా ఇది అని చెప్పి చూపించారు. 300 కోట్ల అలవోగ్గా కొట్టారు. సో ఇవాళ రీజనల్ ఫిల్మ్గా ఉండి 300 కోట్లు కొట్టింది ఒక చిరంజీవి గారు, ఒక వెంకటేష్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురియే రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో 300 కోట్ల పైచులకు సినిమాలు కనపడుతున్నాయి. సో అట్లా చిరంజీవి గారి తర్వాత ఆ ఇన్స్పిరేషన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు, స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు కూడా ఇలాంటి ఒక సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఏదేమైనా చిరంజీవి గారి మెగా హీరోలతో సినిమా తీయటం అంటే ఖచ్చితంగా వాళ్ళ పంట పండినట్టే. హిట్ ఇస్తే వాళ్ళు హిట్ కొట్టు కారు పట్టు అన్నట్టుగా ఈ దర్శకుల పని ఉంది అని చెప్పి చెప్పుకోవటంలో విశేషమే అని చెప్పి చెప్పాలి. నమస్తే.